ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. రాజకీయంగా చూస్తే 35 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయనే మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయనకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. ఆ కుటుంబానికి కట్టుబడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అంబటి రాంబాబు వాయిస్ లో మార్పు ఉండదు, సౌండ్ లో తేడా అంతకంటే ఉండదు. ప్రతిరోజు మీడియా ముందు తన వాయిస్ తో పార్టీకి అండగా ఉంటారు. కూటమికి బాగా వేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే అంబటికి కొత్త డ్యూటీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ ఆ డ్యూటీ ఏంటంటే, వైసీపీ నేతలు కానీ వైసీపీ సింపథైజర్స్ కానీ కేసుల్లో జైలుకు వెళ్లిన వారు బెయిల్ మీద బయటకు వస్తే తొలి స్వాగతం పలికే డ్యూటీ ఆయనదే అని అంటున్నారు. వారిని మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకుంటూ ఎంతో నైతిక ధైర్యం కల్పిస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. పోసాని, వంశీ, కొమ్మనేని ఇలా వీళ్లకు అంబటి రాంబాబు స్వాగతం పలికారు.